చిత్తూరు జిల్లాలో వైసీపీ నాయకుడి అరాచకం వెలుగు చూసింది. పుంగనూరులో టీడీపీ కార్యకర్తల సైకిల్ ర్యాలీని అడ్డుకొని బట్టలు విప్పించారు వైసీపీ నాయకులు. చెంగలాపురం సూరి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు నాగభూషణంకు సూరి రైట్ హ్యాండ్గా ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు కేసు నుండి సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు రావాలని సైకిల్ యాత్ర చేస్తూ టీ దుకాణం వద్ద సేద తీర్చుకుంటుంటే వారిపై అరాచకానికి పాల్పడ్డారు. టీడీపీ కార్యకర్తలపై దుర్భాషలాడటమే గాక బట్టలు విప్పించారు. చెంగలాపురం సూరి గతంలో రౌడీ షీటర్ అని, వైసీపీ అధికారంలోకి వచ్చాక రౌడీ షీట్ ఎత్తేశారని స్థానికులు తెలిపారు. నీకు సైకిల్ ఉండదు వేసుకొచ్చేస్తే యాడికి ఏం మాట్లాడతావు? పుంగనూరు నియోజకవర్గం ఏం తెలుసా? రమణ మీ చంద్రబాబు నాయుడు పెరకమంటారు రే. లేదు మీ లోకల్ నాయకు వీళ్ళు లైన్ తీసుకోండి, లైన్ తీసుకోండి, లైన్ తీసుకోండి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, ఈరోజు చిత్తూరు జిల్లా పుంగనూరులో తీసుకున్నట్టయితే తెలుగుదేశం తమ్ముళ్ళకి తీసుకునే చేదు అనుభవం ఎదురైంది. తెలుగు పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు త్వరగా అక్రమ కేసు నుండి అరెస్ట్ అయినారు. అయితే వెంటనే బయటకు రావాలని, ఆరోగ్యం బాగుండాలని ఇటు శ్రీకాకుళం నుండి కుప్పం వరకు దేవాలయాలన్నీ పూజ చేసుకుంటూ సైకిల్ యాత్రగా శ్రీకాకుళం సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ యొక్క యాత్రగా కొనసాగించారు. ఇందులో భాగంగా పుంగనూరు మండలం చేరుకుని తుగాలి మెట్ట వద్దకు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు సేద తీర్చుకున్నామని టీ దుకాణం వద్ద కూడా కూర్చున్నటువంటి సమయం. అదే సమయం తీసుకున్నట్టయితే స్థానికంగా ఉన్నటువంటి చెంగలాపురం సూరి అదే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడైనటువంటి నాగభూషణానికి రైట్ హ్యాండ్ గా ఉన్నాడు ఇతను, సూరి అనేటువంటి అతను. ఇతను రూట్లో వెళుతూ వీళ్ళని చూసి అక్కడ వచ్చి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎవరు పర్మిషన్ తీసుకుని ఊర్లోకి రావడం జరిగింది అనేటువంటి మాటలతో వాళ్ళ నానా దుర్భాషలాడారు. సైకిల్ కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ జెండాలు లాగి రోడ్లో పడేస్తారు. అలాగే వాళ్ళు వేసుకున్నటువంటి ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ సంబంధించినటువంటి టీషర్ట్లు ఉన్నాయి, ఇవి కూడా ఇప్పించినటువంటి పరిస్థితి ఉంది. చెంగలాపురం సూరి గతంలో ఇక్కడ రౌడీ షీటర్ గా ఉండి భూదందాలు సెటిల్మెంట్ చేసేవారని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలిపారు. అయితే వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను పైనటువంటి రౌడీ షీటర్ తీర్చి ఈ యొక్క నాగభూషణంకి ప్రతి ఒక్క నిత్యం ఏ యొక్క వర్క్కైనా కూడా ముందుండి చేసేటువంటి వ్యక్తిగా ఈ యొక్క మండలంలో చెప్పుకునేటువంటి పరిస్థితి అయితే ఉందని ఇక్కడ స్థానికులు తెలిపారు. మొత్తం మీద ఒక దేవాలయాలన్నీ కూడా శ్రీకాకుళం నుంచి తిరుగుతూ తమ నాయకుడు త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో బయట రావాలని, చంద్రబాబు రావాలని దేవుళ్ళంతా మొక్కుకుంటూ ఈ యొక్క కుప్పానికి చేరుకున్నట్టు వీళ్ళకంతా కూడా చేద్దామని జరిగింది. అయితే వీళ్ళని అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఆ ప్రదేశం నుంచి కూడా సైకిళ్లతో పాటు జెండాలు లేకుండా, టీషర్ట్స్ లేకుండా, వాళ్ళ పార్టీకి సంబంధించి ఏ సింబల్ లేకుండా వాళ్ళంతా కూడా వెలుతరికి పంపించేటువంటి ప్రయత్నాలు చేశారు. వాళ్ళు మౌనం వహిస్తూ తిరిగిపోయాను. రైట్, థ్యాంక్ యూ సుధీర్. పోతాను నీకు సైకిల్ ఉండదు వేసుకొచ్చేస్తే యాడికి ఏం మాట్లాడతావు? పుంగనూరు నియోజకవర్గం ఏం తెలుసా? రమణ మీ చంద్రబాబు నాయుడు పెరకమంటారు రే. లేదు మీ లోకల్ నాయకు వీళ్ళు